ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు నిర్ణయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులను హెడ్ క్వార్టర్స్ కు రావాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ కార్యాలయంలోనే ఐపీఎస్ ఆఫీసర్లుంటున్నారు. అయితే డీజీపీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటం ఇష్టం లేని కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు వివిధ కారణాలతో లీవ్స్ కి అప్లై చేసుకున్నారు. అయితే అప్లై చేసుకున్న సెలవుల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై డీజీపీ కార్యాలయం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కారణాలు వాస్తవంగా ఉంటేనే సెలవులు ఇవ్వాలని, లేదంటే సెలవులు ఉండవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా, ఏదైతే ఉందో 16 మంది వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రావాలంటూ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎప్పుడు ఆదేశాలు జారీ చేస్తే అప్పటి నుండి కొంతమంది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ కార్యాలయానికి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వివిధ కారణాల నేపథ్యంలో సెలవు కావాలని చెప్పేసి డీజీపీ కార్యాలయానికి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అయితే వారు చెప్పిన కారణాలకు సంబంధించి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది డీజీపీ కార్యాలయం పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత వాళ్ళకి సెలవు ఇవ్వాలా లేదా అనే దాని మీద కూడా అయితే పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. కొంతమంది అనారోగ్య రీత్యా మేము రాలేకపోతున్నాము, మాకు సెలవు శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రకటిస్తే, మరికొంతమంది మేము హైదరాబాద్ లో ఉంటున్నాము, మా ఇల్లు ఇక్కడి నుంచి ఏపీకి మార్చడానికి కొంత సమయం పడుతుంది, ఆ సమయం కావాలి, దానికి సంబంధించి మాకు లీవ్ శాంక్షన్ చేయండి అంటూ వివిధ కారణాల చేత అయితే ఏపీ డీజీపీ కార్యాలయంలో అయితే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు చెప్పిన దాంట్లో కారణాలు ఎంత అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎవరూ చేయని విధంగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రి ఆదేశాలతో వెయిటింగ్ లో ఉన్న 16 మందిని డీజీపీ కార్యాలయంలో ఉదయం నుంచి వచ్చి సాయంత్రం వరకు ఉండి పంపించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారిందని చెప్పాలి. ఎవరైతే ఉన్నారో డీజీ స్థాయి, అదేవిధంగా ఐజీ స్థాయి, డీఐజీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు మొత్తం టోటల్ గా 16 మంది ఉన్నారు. ఈ 16 మందిలో కొంతమంది హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ వీళ్లు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దలకు సంబంధించి కొన్ని కేసుల్లో కింద స్థాయి సిబ్బందిని ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళు సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని చెప్పేసి పూర్తి సమాచారం అవడంతో ఈ రకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. జారీ చేసిన అనంతరము ఎవరైతే ఉన్నారో 16 మంది డీజీపీ కార్యాలయానికి వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. వివిధ కారణాల మీద సంతకాలు పెడతాను కదా వస్తున్నట్టు జరిగింది. అయితే సెలవు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అయితే పరిశీలన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ తిరుమలరావు. డీజీపీ ఆదేశాలతో హెడ్ క్వార్టర్స్ కు వస్తున్న ఐపీఎస్ల సంఖ్య కూడా తగ్గుతోంది. వివిధ కారణాలతో వారందరూ కూడా సెలవులను అప్లై చేసుకుంటున్నారు. అవసరం ఉంటేనే లీవ్స్ ఇవ్వాలంటూ కూడా మరోవైపు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు నిర్ణయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులను హెడ్ క్వార్టర్స్ కు రావాలంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ కార్యాలయంలోనే ఐపీఎస్ ఆఫీసర్లుంటున్నారు.